దేవుడు పూజ చేసేటప్పుడు హారతి ఎందుకు ఇస్తారో తెలుసా? ఇందుకు శాస్త్రీయ కారణం ఏంటి? హారతి ఎందుకు ఇస్తారు అనే ప్రశ్న మనలో చాలామందికి వస్తుంది. ఇందుకు సమాధానం స్కంద పురాణంలో కనిపిస్తుంది. స్కంద పురాణం ప్రకారం మంత్రాలు తెలియకపోయినట్లయితే పూజా విధానం తెలియనట్లే. అదే హారతి ఇస్తే ఆ ఆరాధనను దేవుడు పూర్తిగా అంగీకరిస్తాడు. హారతి ఏ పూజ చేసినా, ఎలాంటి నోమును వచ్చినా హారతి మాత్రం తప్పనిసరి. ఎందుకంటే హారతి లేని ఆరాధనను అసంపూర్ణంగా పరిగణిస్తారు. అందువల్లే పూజలు ప్రారంభించే ముందు పళ్ళెంలో హారతి ఇచ్చేందుకు సామాగ్రిని సిద్ధం చేసుకుంటారు. హారతి ఇవ్వడం అనేది ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుందని చాలామంది అనుకుంటారు. దీనికి శాస్త్రీయ కారణం కూడా ఉంది. హారతి కోసం పళ్ళెంలో పత్తి, నెయ్యి, కర్పూరం, పువ్వులు, గంధం లాంటి సామాగ్రిని ఉంచుతారు. వీటిని ఉపయోగించి హారతిని ఇస్తారు. పత్తి స్వచ్ఛతకు ప్రతిరూపం, ఇందులో కల్తీ ఉండదు. అదేవిధంగా నెయ్యి పాలలో ప్రాథమిక మిశ్రమం, కర్పూరం, చందనం స్వచ్ఛమైన సాత్విక పదార్థాలుగా పరిగణిస్తారు. పత్తితో పాటు నెయ్యి, కర్పూరానికి నిప్పును వెలిగించడం ద్వారా అద్భుతమైన సుగంధ పరిమళాలతో కూడిన సువాసన వస్తుంది. ఈ సువాసన నలుమూలల వెదజల్లి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఫలితంగా ఈ ప్రదేశమంతా సానుకూల వాతావరణం ఏర్పడి సానుకూల శక్తి ప్రసరిస్తుంది. అంతేకాకుండా ప్రతికూల శక్తులు దూరమై అక్కడ ఉన్న వారికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అందుకే హారతి ప్రశాంతతకు చిహ్నంగా పరిగణిస్తారు. ఎప్పుడైనా సరే హారతి ఇచ్చేటప్పుడు గమనిస్తే గంటను మోగిస్తూ ఉంటారు. ఆ సమయంలో భక్తులు రెండు చేతులతో హారతిని కళ్ళకు అద్దుకుని సవినయంగా నమస్కరిస్తారు. కొన్ని ప్రదేశాలు శంఖాన్ని ఊదుతారు. గంటలు, శంఖం శబ్దం వల్ల మనస్సులో ఎలాంటి ఆలోచనలు లేకుండా పూర్తిగా భగవంతుడిపై మనస్సును లగ్నం చేస్తుంది. ఫలితంగా మన శరీరంలో నిద్రిస్తున్న ఆత్మ మేల్కొంటుంది. తద్వారా శరీరం శక్తివంతమవుతుంది. అంతేకాకుండా భగవంతుడి అనుగ్రహం పొందుతారు. అలాగే దేవాలయాలలో అనేక మంది భక్తులు దేవుడిని దర్శిస్తుంటారు. దాని వలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది. అనేక క్రిములు చేరుతాయి. కనుక హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మ క్రిములు కర్పూర పొగకు నశిస్తాయి. ముక్కుకు సంబంధించిన వ్యాధులు, అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. కర్పూర హారతి ఎలాగైతే క్షీణించిపోతుందో అలాగే మనం తెలిసి తెలియక చేసిన పాపాలు సమసిపోవాలని కోరుకుంటూ హారతిని కళ్ళు కద్దుకోవటమే పరమార్థం అంటారు. అలాగే సూర్యాస్తమయ సమయంలో భక్తితో కర్పూరం వెలిగించడం వల్ల దేవుళ్ళు మరియు దేవతలు సంతోషిస్తారని ఒక ప్రసిద్ధ హిందూ నమ్మకము ఉంది. కర్పూరం వెలిగించిన దీపంలో కాల్చి దేవత లేదా విగ్రహం చుట్టూ వృత్తాకార నమూనాలో పైకి కదిలిస్తారు.